ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ప్రతి ఉదయం డైలీ మన్నా అనే ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తున్న మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు. ప్రతి ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కీర్తనల గ్రంథం నుండి 121వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. మంచి వాగ్దానం కాదండి. మన కుటుంబాలకు దేవుడు ఈ ఉదయకాల సమయంలో మంచి వాగ్దానం ఇస్తున్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, ప్రతి సమయంలో, ప్రతి క్షణంలో, ప్రతిరోజు కూడా యెహోవాయే నిన్ను, నన్ను, మనలను కాపాడేటువంటి దేవుడై ఉన్నాడు. చాలామంది చూడండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని అపాయాల నుండి, కీడుల నుండి, ప్రమాదాల నుండి ప్రభువారు తప్పించినప్పుడు సంతోషాన్ని అనుభవిస్తూ, ఆనందాన్ని అనుభవిస్తూ దేవుడు ఎంతో మేలు చేశాడని ఎంతోమంది సాక్ష్యం ఇస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా, కొన్ని కష్టాలు రాగానే, కొన్ని ఇబ్బందులు రాగానే చాలామంది తలస్తూ ఉంటారు. ఏం తెలుసా? యెహోవా లేక దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం మేలు చేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా బిడ్డలను విడిచిపెట్టేశాడు, నన్ను విడిచిపెట్టేశాడు, నా భర్తను విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదని విసిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభువాక్యాన్ని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు బాగా అర్థమయ్యేటట్టుగా ఒక విషయం చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఒక దినాన్ని ఒక ఆమె మంచి ప్రార్థనా పరురాలు, దేవుని వాక్యమందు, విశ్వాసమందు ముందుకి కొనసాగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆమె వంట చేసుకుని చక్కగా భోజనము, కూర తెచ్చుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంది. ఒక కప్పులో కూర వేసుకుంది, డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంది. ఇలాగా చేయి కడుక్కుందామని బయటికి వెళ్ళింది. ఇలాగ ఒక పిల్లి వచ్చి ఆ డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ కూరను వంపేసరికి ఆవిడకి చాలా బాధ అనిపించింది. అయ్యో దేవుడా, ఏంటి ఇంత ఘోరం జరిగింది, ఏంటి ఇంత నేరం జరిగింది, చక్కగా కూర వండుకున్నాను, దీనిని తిందామని అనుకున్నాను, కానీ ఈ పిల్లి వచ్చి పడగొట్టేసింది అని దేవుని మీద ఇసుక్కుంది, ఆ పిల్లి మీద ఇసుక్కుంది, చాలా గొనుక్కుంది. దేవుని బిడ్డలారా, తన కష్టాన్ని బట్టి మరలా తిరిగి కూర తెచ్చుకుందామని మరలా కిచెన్లోనికి వెళ్ళి కూర వేసుకుంటుండే కప్పులో అప్పుడు ఒక బల్లి ఆ కప్పులోనికి వచ్చి పడింది. అప్పుడు ఎమ్మటనే ఆవిడకి అర్థమైంది, కూర పిల్లి ఎందుకు పడగొట్టిందో, కూర ఎందుకు ఒలిగిపోయిందో అన్న సంగతి. దేవుని బిడ్డలారా గమనించండి. ఎమ్మటనే అనుకుంది, ఈ సమయంలో ఆ పిల్లి వచ్చి ఆ కూర పడేసి ఉండకపోతే నేను ఆ కూర తినేసేదాన్ని, ఆ విషపూరితమైనటువంటి పదార్థం నా జీవితంలో, నా బాడీలోనికి వెళ్ళి నాకు హాని చేసి ఉండేది. దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు. బల్లి పడినటువంటి కూరను తినకుండా పిల్లిని పంపించి ఆ కూరను పడవేయించాడు దేవుడని తనలో తాను బాగా అర్థం చేసుకోగలిగింది. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది కదా, యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నీ కుటుంబాన్ని కాపాడువాడు, యెహోవాయే నీ జీవితాన్ని కాపాడువాడు. ఎన్ని పరిస్థితుల్లో, ఎన్ని ఆటంకాలు మన జీవితంలో కలిగినప్పటికీ దేవుని బిడ్డలారా, దేవుడు నీ చేయి విడిచిపెట్టడు, యేసయ్య నీ చేయి విడిచిపెట్టడు, యేసయ్య నీ కుటుంబాన్ని విడిచిపెట్టడు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దయచేసి ప్రభు దగ్గర అడుగు. ఆ కష్టము నుండి ప్రభు నిన్ను ఎలా తప్పించాలో ప్రభువుకు తెలుసు. చాలామంది వారి కష్టాలను మనుషులకు చెప్పుకుంటూ ఉంటారు. మనుషులకు కాదండి చెప్పుకునేది, ప్రభువుకి చెప్పుకోనండి. తప్పనిసరిగా దేవుడు అపాయం నుండి, కీడు నుండి, ప్రమాదం నుండి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించి ముందుకు నడిపించగలడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన ఆయన నీకు నీడగా ఉంటాడన్న సంగతి నువ్వు మర్చిపోకు. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నీవు మమ్మలను కాపాడేటువంటి దేవుడు అయి ఉన్నావు తండ్రి. చాలా మందిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి వారి జీవితాల్లో అద్భుతాలు, మహత్కార్యాలు మీరు చేయండి దేవా. ఎవరిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, ఎవరిని మర్చిపోయేటువంటి దేవుడు కాదు. వారికి ఉన్నటువంటి కీడుల నుండి, ప్రమాదాల నుండి, కష్టాల నుండి, ఇబ్బందుల నుండి, శోధల నుండి, ఇరుకుల నుండి, ప్రాణాపాయాల నుండి ప్రతి ఒక్కరిని మీరు తప్పించి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేసి సహాయం చేయండి. ప్రతి కుటుంబాన్ని కాపాడండి నాయన. ప్రతి బిడ్డను కాపాడండి. అందరి విషయంలో నీ సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రార్థన స్వీకరించి సహాయం చేసి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.